టర్మ్ ఇన్సూరెన్స్, యులిప్, ఎండోమెంట్, మనీ బ్యాక్ ఇలా 100 పైగా పాలసీస్ ఉన్నాయి. బట్ అందులో మీకు బెస్ట్ పాలసీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో సేవ్ చేసుకోండి. ఫస్ట్, టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మోస్ట్ కామన్ లైఫ్ ఇన్సూరెన్స్. సింపుల్గా చెప్పాలంటే మన లైఫ్కి ఏమైనా రిస్క్ జరిగితే మన యాబ్సెన్స్లో ఫ్యామిలీకి డెత్ బెనిఫిట్ ఇస్తారు. ఒకవేళ మీ ఫ్యామిలీ అంతా మీ ఇన్కమ్ మీద డిపెండ్ అయితే టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి. డెత్ బెనిఫిట్ యూజువల్లీ మన యాన్యువల్ ఇన్కమ్కి 15 నుంచి 20 టైమ్స్ వరకు తీసుకోవచ్చు. ప్రీమియం ఏజ్తో పాటు పెరుగుతుంది, సో ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. ఇది ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్ కాబట్టి మెచ్యూరిటీ బెనిఫిట్ ఉండదు. సో మినిమం 80 ఇయర్స్ వరకు కవరేజ్ తీసుకుంటే బెస్ట్. సెకండ్, యులిప్. ఇందులో ఇన్సూరెన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రెండూ ఒక ప్లాన్లో ఉంటాయి. మీరు పే చేసే ప్రీమియంలో ఒక పోర్షన్ ఇన్సూరెన్స్కి, మిగతా పోర్షన్ ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది. సో లాంగ్ టర్మ్లో ఒక డిసిప్లిన్డ్ వేలో వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాన్. ఇందులో మనకి పార్షియల్ విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది. సో మన పర్సనల్ గోల్స్ లైక్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, రిటైర్మెంట్కి ఈ ప్లాన్ తీసుకోవచ్చు. థర్డ్, ఎండోమెంట్ ప్లాన్. లైఫ్ ప్రొటెక్షన్తో పాటు గ్యారంటీడ్ సేవింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ టెన్యూర్లో రిస్క్ జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్ వస్తుంది, లేదంటే పాలసీ మెచ్యూరిటీలో లంసమ్ ప్రొవైడ్ చేస్తారు. ఫోర్త్, మనీ బ్యాక్ పాలసీ. మనీ బ్యాక్ ప్లాన్ కూడా ఎండోమెంట్ ప్లాన్ లాంటిదే, కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే మనీ కోసం మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పాలసీ పీరియడ్లో రెగ్యులర్ పేఅవుట్స్తో పాటు మెచ్యూరిటీలో లంసమ్ కూడా వస్తుంది. రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది. ఇందులో మీకు ఏ పాలసీ బెస్ట్ అని మీ రిక్వైర్మెంట్ బట్టి మీ ఏజెంట్ మీకు సజెస్ట్ చేస్తారు. పైన చెప్పిన పాలసీస్ డీటెయిల్ రిపోర్ట్ అండ్ ఏజెంట్ నంబర్ కావాలి అంటే మీకు కావాల్సిన ప్లాన్ వివరాలను పూర్తిగా తెలుసుకోండి. 9290924667 కాల్ చేసి ప్లాన్ వివరాలు క్లియర్గా తెలుసుకోండి.